హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక రేపటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి చేయూత పింఛన్లు జమ అవుతాయని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే ఇంట్లో ఇద్దరికి చేయూత పెన్షన్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియోలను అయితే చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడి మనకు ఎవరైతే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, హెచ్ఐవి బాధితులు, మనకు చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేయూత అనే పథకం ద్వారా నెలవారీ పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతూ మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎటకేలకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు చేయూత పింఛన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ నెలలోనే పెంచిన పెన్షన్లు అయితే మనకు సంక్రాంతి కానుకగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే గతంలో పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా మనకు 4,000 రూపాయలను జమ చేసే విధంగా వృద్ధులు, వితంతువులు, కల్లు గీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, నేతన్నలు, వీరందరికీ కూడా మనకు 4,000 రూపాయలు అనేది నెల. ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక రేపటి నుంచే ఈ పెన్షన్లను జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇది చేయూత పింఛన్లకు సంబంధించి తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.